2017 పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించడంపై ఉద్యోగులు కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అసెంబ్లీ ఇన్ఛార్జి కద్ది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఉద్యోగుల జీతభత్యాల విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని కార్మిక సంఘ నాయకులు ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెండింగ్లో బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రభుత్వం గ్యారంటీ హామీల అమలుకు కృషి చేస్తూ నిరుద్యోగులకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ప్రకటించి కార్మిక లోక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతో మంచి ప్రజాపాలన అందిస్తుందని తెలిపారు. మరి 21% ఆర్టీసీ కార్మిక సోదరులకు పిఆర్సీ ఇవ్వడం, మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత శిథిలావస్థలో ఉన్నా మరి ప్రభుత్వం అన్ని వర్గాలని సమానంగా చూడాలనే ఉద్దేశంతో, అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఉచిత ప్రయాణం మహిళా సోదరులకు ఇచ్చినప్పటికీ, అది ఆర్టీసీకి భారమైనప్పటికీ మరి కార్మికులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21% వారికి పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కద్ది శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాను ప్రకారం మేమంతా కాంగ్రెస్ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతోటి